నా పేరు ఎస్ఎస్ఎన్ మూర్తి. మూర్తి ఏం చేస్తుంటారు? నాది అకౌంటెంట్. అకౌంటెంట్. ఇప్పుడు మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, గెలుస్తాడా లేదండి? పక్కాగా గెలుస్తారండి. పక్కాగా. ఎందుకంత వన్ సైడ్ గా చెప్తున్నారండి? ఎందువల్లంటే ఇప్పుడు ఇక్కడ స్థానికంగా పిఠాపురంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఏంటంటే సమస్యలు? ఆధ్యాత్మికంగా కొన్ని టెంపుల్ కూడా డెవలప్ అవ్వాలండి. అక్కడ ఉప్పాడ రైలు చాలా ఇబ్బంది పడుతున్నారండి జనాలు. అది ఒకటి కంప్లీట్ అవ్వాలండి. తర్వాత అరాచకం ఎక్కువైపోయిందండి, అవినీతి ఎక్కువైపోయిందండి. ఇవన్నీ అరికట్టాలంటే పవన్ కళ్యాణ్ మాకు కావాలండి. పవన్ కళ్యాణ్ కావాలంటారు. మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓడిపోతాడు అంటారు. ఓడిపోతానన్నాడు. ముద్రగడ తాత వచ్చినా ఓడిపోడండి. కారణం అంటే ముద్రగడకు ఉన్న వాల్యూ పోయిందండి. ఒకప్పుడు వాల్యూ అండి, ఇప్పుడు వాల్యూ లేదండి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అన్నవారు ఇప్పటికి ఏ ఊరు వచ్చి ఏ ఓటర్ కూడా కలిసి నాకు ఓటు వేయండి అన్న పరిస్థితి లేదండి. విలువ లేదండి. కొత్తగా వైరల్ అవుతుందండి మీడియా అంతా. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిపోయిన వెంటనే లండన్ కి వెళ్ళిపోతున్నారట. సొంత జైల్లో చెప్తుందండి. మరి మీరేమంటారు? అది అతని వ్యక్తిగత విషయం అండి. ఒకవేళ వెళ్ళిపోవచ్చండి. ఎందుకంటే అతని భయం వస్తుందండి. రేపు ప్రభుత్వం మారుతుంది, కొత్త గవర్నమెంట్ వస్తుంది, ఇతను కూడా ఇప్పుడున్న ప్రతిపక్షం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, నన్ను కూడా అలా ఇబ్బంది పెడతారు కదా అని అతను వెళ్ళిపోవచ్చండి. అంటే ఇప్పుడు 5 ఏళ్ళు అయిన అప్పులన్నీ మరి కట్టాల్సి వస్తుంది కదండి. అప్పుడు కట్టాల్సి వస్తుందండి. అంటే ఇప్పుడు వరకు ఎలా కడతారని చెప్తానండి. ఇప్పుడు వరకు ఉన్న 5 సంవత్సరాల్లో కనీసం ఏ సంపద లేకుండా, ఏ ఆదాయ మార్గాలు లేకుండా అప్పు చేసి సంక్షేమ పథకాలకు ఇచ్చారండి. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, రాబోయే కొత్త ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆదాయాలు సమకూర్చుకుంటదండి. కొత్త కంపెనీలు పెట్టుకుంటది. కంపెనీలు పెట్టుకోవడం వల్ల స్వల్పంలో పెరుగుతుందని ఆదాయం పెరుగుతుంది. దాంతో ఉన్న అప్పులు తీసుకొచ్చారు. అభివృద్ధి చేస్తే వచ్చిన ఆదాయాన్ని ప్రజలకి పంచుతారండి. మంచిదండి, బాగానే ఉంది. ఇప్పుడు కొన్ని 5 ఏళ్ళ అభివృద్ధి పరిపాలన ఎలా ఉందంటారు? అభివృద్ధి 5 సంవత్సరాల్లో అభివృద్ధి అన్నది ఏమీ లేదండి. అభివృద్ధి శూన్యం అండి. అంటే ఒకటే, నాకు 10,000 వేసారు కరెక్టే, 10,000 వేసారని సంతృప్తి పడతాడు తప్ప వెనకాల 1,00,000 రూపాయలు పోయిందని బాధ ఒకటి ఉందండి ఆ వాటర్కి. అందువల్ల వేయడండి. ఇప్పుడు మాట్లాడుతాను, స్ట్రైట్ గా అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మీరు 3 రాజధానులు కడతాన్నారు, కట్టారా? అసలు ఉన్న రాజధాని అవట్లేదు. 3 రాజధాని ఎలా వస్తుందండి? అసలు పోలవరం పూర్తి చేస్తానన్నారు, ఎంతవరకు పూర్తి చేశారండి? పోలవరం పూర్తి అవ్వలేదండి. పోలవరం పూర్తి అవ్వలేదండి. 2024లో పోలవరం పూర్తి చేసిన తర్వాత మీ ఇంటి ముందుకు వచ్చి ఓటు అడుగుతా అన్నాడు. ఇలా అవ్వలేదండి. ఓటు ఎలా అడుగుతారండి? రైల్వే జోన్ చేస్తానన్నారు, చేశారా? చేయలేదండి. ఇప్పుడు ఎలా అంటే నాకు 23 ఎంపీ సీట్లు ఇవ్వండి, మెల్ల ఉంచుతానన్నదండి. ఏ మెల్ల ఉంచేయడండి? ఏ పోలవరం తెచ్చాడా, లేకపోతే ఇది 3 రాజధాని తెచ్చాడా, రైల్వే జోన్ తెచ్చాడా? ఇతను మెల్ల ఉంచాడు, జనాలు మెల్ల ఉంచాడండి. ప్రత్యేక హోదా కోసం 25 మంది ఎంపీలు ఇవ్వండి, మెల్ల ఉంచేస్తానన్నాడు. మోడీ గారు మెల్ల ఉంచేస్తానన్నాడు. మోడీ గారు జనాలు మెల్ల ఉంచాడు. అదండి. అది కొన్ని ఇది కాదు, మద్యపానం నిషేధం చేస్తానన్నారు, ఎంతవరకు చేశారు? మద్యపానం నిషేధం పక్కన పెట్టండి. ఉన్న మద్యాన్ని క్వాలిటీ లేకుండా చేసేయండి. దానివల్ల ఎంతో మందికి లివర్ జబ్బులు వచ్చేయండి, ఎలా మంది హాస్పిటల్ పాలు అవుతున్నారండి. ఇంతకుముందు 90 రూపాయలు ఉన్నది 200 రూపాయలు అమ్ముతున్నారండి. దానివల్ల ఆదాయం పోయింది కదండి. ఇప్పుడు యువతకు ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఎంతవరకు ఇచ్చారంటారు? అసలు కంపెనీలో ఉద్యోగాలు వస్తాయండి. ఏదైనా కంపెనీ పెట్టుకుంటే ఉద్యోగం వస్తుందండి. కంపెనీ పెట్టుకున్న ఉద్యోగాలు వస్తాయండి. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ పెట్టుకున్నారనుకోండి, 10 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందండి. అసలు ఎంప్లాయ్మెంట్ లేదు కదండి. మరి ఇన్ని సమస్యలు ఏమి పూర్తి చేయలేదని మీరు చెప్తున్నారు. ఆయన పూర్తి చేసిన తర్వాత ఓటు అడుగుతాను అన్నాడు. ఓటు అడుగుతారంటే పూర్తి చేసినట్టే చేయనట్టండి. ఓటు ఎలా అడుగుతున్నారండి? ఓటు అడుగుతారంటే అతనికి ఒకసారి ఆలోచించుకుని, మనం ఇంతకు ముందు 2019లో ఏ వాగ్దానాలు ఇచ్చాము, ఆ వాగ్దానాలు ఎన్ని అమలు చేసాము, అమలు చేసిన తర్వాత మనం ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతాను. ఇప్పుడు ఎలా ఓటు అడుగుతున్నారండి? అది అదేనా సరిపోరండి. ఇప్పుడు ఫైనల్ గా అయితే ఆయనకి మీరు ఓటు వేస్తారా? ఓటు ఎవరికి? నా ఓటు జనసేన గ్లాస్ గుర్తండి. గ్లాస్ గుర్తు. ఎంత మెజారిటీ అండి పవన్ కళ్యాణ్? 1,00,000 మెజారిటీ. 1,00,000 మెజారిటీ పక్కాగానండి. మరి మీ కాబోయే ఎమ్మెల్యే ఎవరు, కాబోయే ఎంపీ ఎవరండి? ఇక్కడ కాబోయే ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ గారు ఉదయ శ్రీనివాస్ గారు. అది వాళ్ళ గుర్తులు ఏంటండి? వాళ్ళ గుర్తు గాజు గ్లాస్ అండి. బ్యాలెట్ నెంబర్ పిఠాపురం అసెంబ్లీలో 4 అండి. పార్లమెంట్ నియోజకవర్గంలో 9 అండి. ఓకేనండి, థాంక్యూ.